ఇప్పుడు మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్కు విభజన హామీల్లో ప్రధానమైన ఒక హామీ విశాఖకు రైల్వే జోన్ ఇవ్వటం. ఇప్పుడు కేంద్రం అధికారికంగా ప్రకటించింది, విశాఖకు రైల్వే జోన్ ఇస్తున్నట్టుగా ప్రకటన చేసింది. ఇది ఆంధ్రప్రదేశ్కు శుభవార్త. అయితే గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్కు ముఖ్యంగా విశాఖపట్టణానికి రైల్వే జోన్ హోదా ఇస్తామని చెప్తా ఉంది. అయితే ఆ వార్తల్లో నిజం ఎంతవరకు ఉందనే దాని మీద సందేహాలు ఉన్నాయి. కానీ మార్చి 1ని ఈ ప్రకటన వెలువడుతుంది. ప్రధానమంత్రి మోదీ విశాఖ పర్యటన సందర్భంగా విశాఖకు రైల్వే జోన్ను అనౌన్స్ చేస్తారు అని వార్తలు వచ్చినప్పటికీ అంతకంటే ముందుగా ఈ పరిస్థితుల్లో రైల్వే జోన్ అనౌన్స్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి మదర్ని అడిగి తెలుసుకుందాం. మదర్, రైల్వే జోన్కి సంబంధించి కేంద్రం ప్రకటన వివరాలు ఏంటి? కొద్దిసేపటి క్రితమే ఇటు రైల్వే జోన్ సంబంధించి విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ కొద్దిసేపటి క్రితమే కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. అయితే కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రణాళిక ఉందని చెప్పుకోవాలి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విశాఖకు రైల్వే జోన్ కేటాయించాలంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఇప్పటికే ఇటు బీజేపీ సంబంధించినటువంటి ఎంపీలు కావచ్చు, అలాగే అధికారంలో ఉన్నటువంటి టీడీపీ ఎంపీలు కావచ్చు, ఇప్పటికే కేంద్రంలో గతంలో ఉమ్మడిగా ఉన్నప్పుడు కావచ్చు, అదే ఎన్డీఏలో ఉన్నప్పుడు కూడా పలుసార్లు విజ్ఞప్తులు కూడా చేశారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ ఎన్నికలు వస్తున్న వేళ, అలాగే ప్రధాని కూడా 1వ తారీఖున వైజాగ్ లో పర్యటన ఉంటుందన్న నేపథ్యంలో ఈ రోజు క్రితమే ఈ ప్రకటన అయితే ప్రకటించారు. మొత్తంగా ఎన్నో 2 దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి కళను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చిందని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి మొత్తంగా ప్రధాని పర్యటన ఉండడం, అలాగే ఇప్పటికే బీజేపీ నేతలు వరుసగా కేంద్రం దగ్గరకు వచ్చి రాష్ట్రంలో కనీసం రాష్ట్రానికి కేంద్రం ఇచ్చినటువంటి హామీలు ఒకటైనా నెరవేర్చండి, లేకపోతే ఎన్నికల్లో వెళ్ళడం చాలా కష్టమైనటువంటి అభిప్రాయాన్ని కూడా వారు వ్యక్తం చేస్తూ వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం కొంచెం ఈ తీపి వార్త అనేది మాత్రం అందించిందని చెప్పుకోవాలి. కిరణ్, మదర్, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో అంటే మార్చి 1న ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా దీన్ని ఆయనే అనౌన్స్ చేస్తారు అని అన్నప్పటికీ అంతకంటే ముందుగానే దీన్ని అనౌన్స్ చేయడానికి కారణం ఏంటి? అలాగే ఇటువైపు ప్రతిపక్షాల ఒత్తిళ్ళు ఏమన్నా, అంటే ఇటు అధికార పక్షం కావచ్చు, ఆ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షం కావచ్చు, వీటి ఒత్తిళ్ళు ఏమన్నా ఎంత మేరకు పనిచేసాయి? అది కాకుండా బీజేపీ ఇంకేమన్నా అనౌన్స్ చేసి ఎన్నికల్లోకి గట్టిగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తనదైన ముద్ర వేయటం కోసం ఇలాంటి ఒక స్టెప్ తీసుకుందని భావించాలా? ఖచ్చితంగా అధికారులను ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ నేతల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ డిమాండ్ అనేది కూడా కేంద్ర ప్రభుత్వం ముందుంది. ఇప్పటికే ప్రధాని పర్యటన సందర్భంగానే గతంలో పర్యటించినప్పుడు కూడా ప్రత్యేక హోదా కావచ్చు, ఇతర అంశాలపైన కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరిగాయి. అయితే కనీసం ప్రత్యేక హోదా విషయంలోనైనా తేల్చకుండా కనీసం ప్రత్యేక జోన్ రైల్వే జోన్ విషయంలోనైనా తేల్చాలంటూ కూడా ఇప్పుడు గతంలో బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకత్వం అంతా కూడా ఢిల్లీకి వచ్చి మన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కూడా ప్రత్యేకంగా కలవడం జరిగింది. అయితే ఇది ప్రధాని పర్యటన రాష్ట్రంలో ఉన్న నేపథ్యంలో ప్రధాని నేరుగా ప్రకటిస్తారనేటువంటి ఊహాగానాలు ఉన్నాయి. అయితే వాటినన్నింటినీ కూడా పటాపంచలు చేస్తూ కొద్దిసేపటిమే సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించారు. గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్స్ ని కలిపి వాల్తూరు డివిజన్ కొంత పార్ట్స్ ని కూడా ఈ నూతన రైల్వే జోన్ లో ప్రకటిస్తూ కొద్దిసేపటిమే నిర్ణయం అనేది కూడా తీసుకున్నారు. కానీ మొత్తంగా 2 దశాబ్దాలుగా ప్రజలు కోరుకుంటున్నారు. అలాగే వివిధ రాజకీయ పార్టీల నుంచి కూడా పెద్ద ఎత్తున ఒత్తిడి అనేది కూడా ఉంది. కానీ కేవలం ఎన్నికల ముందు ఏర్పాటు చేయాలనుకుంటారు. ఎందుకంటే కేంద్రంలో ఖచ్చితంగా వీళ్ళకి అబ్సల్యూట్ మెజార్టీ కూడా ఉంది. వీరు ఏర్పాటు చేస్తే వద్దనే వారు కూడా ఎవరు లేరు. కానీ ఇంతకాలం తాత్సారం చేసి ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, అలాగే ప్రధాని పర్యటన ముందు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కొంత రాజకీయంగా మైలేజ్ కోసం చేసినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. కానీ ఏదేమైనా 2 దశాబ్దాల ప్రజల ఆకాంక్షను నెరవేర్చిందని మనం చూడాల్సి ఉంటుంది. రైట్. అంటే మదర్, ఇంకేమన్నా చాలా డిమాండ్లు ఉన్నాయి, చాలా విభజనకు సంబంధించిన చాలా హామీలు ఉన్నాయి. వీటితో పాటుగా విశాఖ రైల్వే జోన్తో పాటుగా ఇంకేమైనా కేంద్రం ఆలోచిస్తోందా? వాటికి సంబంధించి ఇంకా కీలకంగా దాదాపుగా వారు చెప్పడం అయితే విభజన గతంలో దాదాపుగా 90% హామీలను అమలు చేశామని వారు చెప్తున్నారు. విభజన సంస్థల విషయంలో కావచ్చు, విద్యా సంస్థల ఏర్పాటు విషయంలో కావచ్చు, కేంద్ర ప్రభుత్వం చాలా ఏర్పాటు చేసిందని చెప్తున్నప్పటికీ వాటికి సంబంధించినటువంటి నిధుల కేటాయింపులో మాత్రం పెద్ద ఎత్తున ఆచారం అనేది మాత్రం జరుగుతూ ఉంది. అలాగే కీలకంగా ప్రత్యేక హోదా విషయంలో మాత్రం ఆ దిశగా మాత్రం అడుగు వేయట్లేదు. అయితే ఇప్పటికైనా
కనీసం ప్రత్యేక రైల్వే జోన్ మాత్రమైనా కేటాయించారనేటువంటి సంతృప్తి బీజేపీ నేతల్లో చాలా మట్టుకు ఉంది. కానీ దాదాపుగా వారు చెప్పేది ఒకటే, 10 ఏళ్ళు మాకు రాష్ట్రంలో విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలను అమలు చేసేటువంటి అవకాశం ఉన్నప్పటికీ మేము 4.5 ఏళ్లలోనే ఈ అంశాలన్నింటినీ కూడా ఏర్పాటు చేశాం. ప్రత్యేక హోదా విషయంలో కావచ్చు, ప్రత్యేక ప్యాకేజీ ఏర్పాటు విషయంలో కూడా మేము సిద్ధంగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ మేరకు హెచ్ఈవి స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేయడంలో వారు కొంత ఆలస్యం వహించారనేటువంటి అభిప్రాయాన్ని కూడా వారు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయితే కేంద్రం మాత్రం ఆ దిశగా అంటే ప్రత్యేక హోదా విషయంలో మాత్రం స్పష్టంగానే చెప్పింది. 14వ ఆర్థిక సంఘం పేరు చెప్పి ప్రత్యేక హోదా సాధ్యం కాదనేటువంటి విషయాన్ని కూడా వారు పేరు చెప్పినటువంటి పరిస్థితుంది. అలాగే కీలకంగా మిగతా విభజన చట్టంలోని చాలా హామీల వరకు కొంత విద్యాసంస్థల ఏర్పాటు కావచ్చు, ఇలాంటి అంశాలను పూర్తి చేసింది. కానీ విభజన చట్టంలోని 9-10 షెడ్యూల్లకు సంబంధించినటువంటి సంస్థలను విభజన చేయడంలో మాత్రం ఇంకా ప్రచారం కొనసాగుతా ఉంది. వాటికి సంబంధించి మరికొన్ని రోజుల్లోనే దీనిపై ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్. అంటే మదర్ ఇప్పుడు ఒక 3 రోజుల క్రితం, ఐ థింక్ 2-3 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పీయూష్ గోయల్కు లేఖ రాయటం కూడా ఈ నేపథ్యంలో మనం ఒకసారి చర్చించుకోవచ్చా? ఖచ్చితంగా నిన్ననే దీనికి సంబంధించి ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు విషయంలో పీయూష్ గోయల్ కు నిన్ననే ఏపీ సీఎం ముఖ్యమంత్రి లేఖ కూడా రాశారు. దానికి సంబంధించి వీలైనంత త్వరగా ఇప్పటికే ఆ విభజన హామీల్లో కీలకంగా 4.5 ఏళ్ళు అవుతుంది. అయినప్పటికీ వాటిని అంశాలు విభజించడంలో కానీ కొత్తగా ప్రకటించడంలో కానీ ప్రచారం అనేది కూడా చేస్తున్నారు. ఇది దాదాపుగా 5 కోట్ల మంది ప్రజల కోరిక కాబట్టి వాటిని మన్నించాలంటూ కూడా వాటిని అమలు చేయాలంటూ కూడా విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు కేంద్రంలో కొంత కదలిక వచ్చిందనే చెప్పుకోవాల్సి ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మదర్. మొత్తం మీద దశాబ్దాల కళ ఆకాంక్ష నెరవేరింది. ఇవాళ విశాఖపట్నం జోన్ ప్రకటిస్తూ కేంద్రం ఒక ప్రకటన జారీ చేసింది. దీన్ని సౌత్ కోస్ట్ రైల్వేగా దీనికి నామకరణం చేశారు. దీన్ని ఇక నుంచి SCORగా పిలుస్తారని కూడా పీయూష్ గోయల్ ఒక ప్రకటనలో ఆయన చెప్పడం జరిగింది. చాలా రోజులుగా దీనికి సంబంధించిన డిమాండ్లు వెలువెత్తుతున్నాయి. ఇటీవల బీజేపీ రాష్ట్ర నాయకత్వం పీయూష్ గోయల్ని కలిసి కేంద్రం ఏదైనా ఒక రాష్ట్రానికి ప్రకటిస్తే తప్ప బీజేపీ ప్రజల ముందుకు వెళ్ళలేని పరిస్థితుందని గట్టిగా చెప్పిన దరిమిలా ఈ ప్రకటన చేసినట్టుగా మనం భావించాలి. ఒక్కసారి పీయూష్ గోయల్ ఏమన్నారో చూద్దాం. As per item 8 of schedule 13 relating to infrastructure of the Andhra Pradesh Reorganization Act 2014, the Indian Railways was required to examine establishing a new railway zone in the successor state of Andhra Pradesh. The matter has been examined in detail in consultation with stakeholders, and it has been decided to go ahead with the creation of a new zone with headquarters at Visakhapatnam. The new zone shall be named South Coast Railway and the short form SCOR. It will comprise of the existing Guntakal, Guntur and Vijayawada divisions. The present Walter division will now be divided into 2 parts. One part will be incorporated in the new zone SCOR and will be merged with the neighboring Vijayawada division. The remaining portion of the present Walter division shall be converted into a new division with headquarters at Rayagada under East Coast Railway. In Orissa, there is a place called Rayagada. The South Central Railway will comprise of Hyderabad, Secunderabad and Nanded divisions as at present. Thank you.